పద్మం మీకు నీరు ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు ఉంటుందండి. ఒక 2 అడుగులు, 1 అడుగు లేచి 1 అడుగు 2 అంగుళాలు నీటి మట్టం మీరు పెంచండి, అది మళ్ళీ పెరుగుతుంది. నీటి కొలది తామరసు ఉంటారు. అంటే మీరు నీరు సముద్రం ఎంత ఎత్తు పెంచాలో అంతకంటే ఎక్కువ తామరపు పెరుగుతుంది. కానీ నీటిని తగ్గించమని అడగదు. జీవితం, సంసారం ఎంత మనకి ముంచి వస్తుందో మనం ఇంకా ఎత్తే ఎదగాలి, దానికి అందకుండా. కానీ దాన్ని ఎండింపజేయి. అది పద్మంలో కూర్చోవడం. దేవతలు ఎందుకు అప్పుడు దేవత అవుతాడు, దేవుడు అవుతాడు మనిషి. ఉన్న జీవితానికి ఎత్తుగా నువ్వు ఎదుగు. అది నిన్ను ఎందుకు తాకాలి? అది ఉన్నాయి, ఆ వ్యవహారాలు అలా ఉన్నాయి. చెడ్డో మంచో, శుభమో గొప్పమో, రోగమో, అనారోగ్యం ఏదో ఒకటి ఉంటుంది. ఇంతకంటే ఎత్తు ఎదగవు. ఇంకా పెంచారనుకోండి ఇంకా ఎత్తు ఎదుగు. అదిగా మిమ్మల్ని నీడిపోయింది నావు. పైగా పుట్టం బురదలో పుట్టింది. ఇదంతా మట్టి అడుసే కదా. అది బురదలో పుట్టిన పద్మం వీటన్నిటినీ తట్టుకుని, తామరాకుని, చేపల్ని, చెదారం తట్టుకుని తనంత తాను అంత అందంగా ఎదుగుతుంది. పైగా ఇప్పుడు 9 వారం చూడండి దాని మీద.